ఇది జీవితం. ఈయన కుల్లాయప్ప రోజు తన కుటుంబ పోషణకు ఇలా కట్టెలు కొడుతూ బతుకుతున్నాడు. పేదవాడి కష్టం ఎలా ఉంటుందో ఒక్కసారి కుల్లాయప్పని అడిగి తెలుసుకున్నాం. కుల్లాయప్ప, ఎప్పటి నుంచి కట్టెలు కొడతాడవు? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది కట్టెలు కొట్టుకుంటే జీవనోపాధిగా పెట్టుకున్నావు. వీకన్నీ కంపలు ఇట్లాంటివన్నీ కుచ్చుకుంటుంటాయి కదా మీకు? ఇట్లా కాళ్ళకు టైర్ చెప్పులా వేసుకుండేది? ఇట్లా కొల్లకు కుచ్చుకుంటుంటాయి. ఈ సిదుగు అంతా అట్లా కొడతాంటారు. ఇవన్నీ అమ్ముకుంటావా వేరే వాళ్ళకు? కాదు కుల్లాయప్ప, ఇంత టెక్నాలజీ మారింది, మిషన్లతో కోసుకుంటే ఇట్లాంటివన్నీ తక్కువ టైంలో పని జరుగుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి కదా? కాళ్ళకు పడితే కాళ్ళు అయిపోతాయా? నువ్వు కూలీలు దొరకచ్చుకుంటావా? నువ్వు నీ భార్య కొట్టుకుంటారా? రోజు ఇట్లా ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు పోతారు? 7కి వచ్చి 2 గంటల వరకు ఉంటారు. ఈ రేణుకల్లో కూడా కొట్టుకుంటారా? కంపలు కూడా కంపకట్టలు పెట్టి కొట్టుకుంటాంటారు. కాళ్ళకు బూట్లు లేవు, ట్రౌజర్ వేసుకోవాలి, ఏమి వేసుకోవాలి, కంపలు ఇది గుట్లేమో చిన్నగా ఉంది. అదే బరువు ఉందా? 20 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది. చదువుకోలేదా నువ్వు? చదువుకోలేదా? ఎంత వయసు ఉంటుంది? 45 ఏళ్ళు. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు, కొడుకు 10వ తరగతి పోతాడు. 10వ తరగతి పోతాడు. ఈ వృత్తి అయితే ఇంకా పిల్లలకు వద్దనుకుంటాను. బాగా కష్టపడాలి కదా? ఓ రైతుకు పనికి పోకుండా ఇట్లా కొట్టుకుంటా ఉంటావు. పుష్ప మూవీలో మాడిది గొడ్లు ఎత్తుకొని వస్తాడు అబ్బా. బాగా ఎక్కడంటే అక్కడ కొనుక్కుంటారా కట్టెలు ఇవి? సరే, కొట్టు ఇంకా సాలిద్దామా కుల్లాయప్పంగా. తన జీవనోపాధి కోసం భార్య భర్త ఇద్దరు వచ్చి కొట్టుకుంటారు. పేదవాడి కష్టం ఎలా ఉంటుందో మీరే చూడండి. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరిక బతుకులు. రోజుకు 500 కూలి ఉంటుందా? 400-300 ఉంటుంది రోజు వచ్చేది ఇట్లా పనికి. కష్టపడితే ఆడుకుంటుంది. పేర్లు ఎగురుతాయి, కళ్ళకు పడతాయి. కష్టం అయితే చాలా ఉంటుంది. కష్టం విలువ అయితే చాలా ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరిక బతుకులు. ఇట్లా కొడుతుంటే కళ్ళకు తిడతాడు నాకే. చూడు, మీకు ఎన్నో తగులుతుంటాయంట. చూడు, వీళ్ళు మిషన్లు వాడితే ఇదే కాళ్ళు చేతులు తెగిపోతాయని మిషన్ కూడా తెచ్చుకొని కూడా వాడుకొని ఉన్నాడంట. ఈ రైతు పనికి అందరికీ పోయేదాని బదులు ఇట్లా కట్టెలు కొట్టుకున్నామని సొంతం కొట్టుకొని చేసుకుంటున్నాడు. వెరీ గుడ్ కుల్లాయప్ప, నీ జీవన శైలి చెప్పినందుకు, శైలి విధానం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. కుల్లాయప్ప కూడా బాగా వీడియోకి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ కుల్లాయప్ప. పుష్పాల మంది గొడ్డలి పెట్టుకుంటావు. సరే, జాగ్రత్తగా కొట్టుకో. బాగా కొట్టుకుంటే బాగుంటావు. కంపలు తగిలితే ఇబ్బంది. సరే కుల్లాయప్ప, బాయ్. బాయ్ చెప్పు. వెరీ గుడ్. ఇక్కడ పుట్టు ఉంది కుల్లాయప్ప. పుట్ట మీద ఉండే పాములు ఏంటన్నా ఉంటాయి పుట్టలో? తేనీగలు ఏంటన్నా కూడా ఉంటాయా? సరే మరి ఉంటా కుల్లాయప్ప.